500 సంవత్సరాల క్రితం కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక విషయం విజయవాడ గురించి చెప్పారు. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆయన ఏం చెప్పారంటే కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కుకు నీళ్లు తాగుతాయని చెప్పినాడు. ఇప్పుడు ఈ వరదలు పోటెత్తిన నేపథ్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిందే నిజం అవుతోందేమో అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అసలు విజయవాడను ఎందుకు వరద పోటెత్తుతుంది? వరద ఎందుకు పదే పదే విజయవాడకు వస్తుంది? దీని వెనుక సైన్స్ ఏం చెప్తోంది అనే విషయమై ప్రముఖ సాగునీటి నిపుణుడు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఏమంటారు దీనిపైన? అంటే మనకు విజయవాడ కేంద్రంగా నిరంతరం వరద వచ్చినప్పుడు చర్చనీయాంశం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడు, ఏం జరుగుతుంది అనేది ఒక పాయింట్. సహజంగా చాలా సందర్భాల్లో కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడల్లా పాతకాలంలో ఇట్లాంటి పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనేది చర్చనీయాంశం అవుతాం. సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోయినా ప్రజలు చాలా మంది నమ్ముతుంటారు. అవును, కానీ మనం ఆ యాంగిల్లో చూడలేం. కానీ విజయవాడ మునకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. 2 ప్రధాన కారణాలు అంటే, ఒకటి కృష్ణానదికి అది ముగింపు. కృష్ణానది మహారాష్ట్రలో పుట్టింది. మహారాష్ట్ర, కర్ణాటక, అదే తెలంగాణ, రాయలసీమ మీదుగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేస్తే హంసల దీవిలో సముద్రం. అంతే. ఈ కృష్ణానది చిన్న పాయగా మహారాష్ట్రలో పుడుతుంది. ఆ తర్వాత కనీసం 27 ఉపనదులు మనకు కుందు ఇట్లాంటి నదులు, తర్వాత ఇక్కడ ఇంకా చాలా ఉపనదులు వస్తుంటాయి. ఈ ఉపనదులన్నింటినీ కలుపుకోవడంలో మహా ఉధృతంగా ప్రవహించి వందల వేల టీఎంసీలు డ్యాములు నింపుతారు. అంటే మనకు ఆల్మట్టి డ్యామ్ కావచ్చు, జోరాలు కావచ్చు, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఇవన్నీ నిండిన తర్వాత ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఉంటాయి. ఇవన్నీ నిండిన తర్వాత సముద్రంలో పోతాయి. కాబట్టి ఎండ్ పాయింట్ అంటే తక్కువ వరదలు వస్తే ఎండ్ పాయింట్ ఒక సమస్య ఉంటుంది, నీళ్ళు రావు. అసలు వరద బాగా వచ్చిందనుకో ఆ డ్యామ్లన్నీ నిండిపోవాలి, మీకు యాడికి పోవాలి, సముద్రం పోవాలి. కాబట్టి కృష్ణానది చివరి పాయింట్ కావడం అనేది అడ్వాంటేజ్ మరియు డిసడ్వాంటేజ్. ఇది ఒక పాయింట్. రెండోది, నది కన్నా వాగులు చాలా ప్రమాదం. ఎందుకంటే నది అనేది ఏమవుతుంది, నదికి ఒక రూట్ ఉంటుంది. మహారాష్ట్రలో పుట్టిన కృష్ణానదికి తర్వాత మహారాష్ట్రలో కొన్ని ప్రాజెక్టులు, మనకు ఆల్మట్టిలో ఒక రిజర్వాయర్, ఆల్మట్టిలో 100 టీఎంసీలో రిజర్వాయర్ నిండిన తర్వాత వాళ్ళు ముందే చెప్తారు, ఇది నీళ్ళు ఎత్తనం, ఇది కొలతలేసి మరీ చెప్పగలరు, ఇంత టైంలో ఇంత రాబోతా ఉంది. ఆ తర్వాత జోరాలు అలర్ట్ అయిపోతారు. జోరాలు గేట్లు ఎత్తే శ్రీశైలం గేట్లు అయితే నాగార్జున సార్, ప్రకాశం గేట్లు ఎత్తే సముద్రం. ఒక రూట్ ఉంటుంది, పైపించి దీనికి ఒక రికార్డర్ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఎంత వరకు వచ్చాయి, టాప్ ఎంత అని తెలుసు, గణాంకాలు అంటే చేసుకుంటూ రావచ్చు. కానీ ఈ ఉపనదులు కొంత యాడ్ అవుతాయి. ఈ వాగులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఉదాహరణకు మనకు విజయవాడలో బుడమేరు వాగు అనేది ఒక 10,000 క్యూసెక్ల వాటర్ కెపాసిటీ, ఆ వాగ్ కెపాసిటీ ఒక టీఎంసీ. ఇప్పుడు అది 44,000 క్యూసెక్లు వచ్చిందని ఒక అంచనా వేస్తున్నారు. ఇది అంచనా తప్ప లెక్కలు లేవు. ఎందుకు? బుడమేరు వాగు తప్ప డ్యామ్ కాదు. డ్యామ్ కాకపోవడం వల్ల ఏమవుతుంది, నాగార్జున సాగర్లో ఎంత వచ్చింది, ఎంత చూపుతున్నాం లెక్కలేదు. వాగులో వరద వస్తుందని అంచనా వేయాలి తప్ప అది ఏ మోతాదులో వస్తుంది, వస్తే ఏ మోతాదులో ఆపరేషన్ చేయాలనేది ప్రభుత్వ చేతిలో ఉండదు. కాబట్టి విజయవాడ చుట్టూ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, బుడమేరు వాగు లాంటిది కావచ్చు, ఇది కొండవీటి వాగు కావచ్చు, ఇంకా మనకు మూసీలో ఉంటుంది. ఇట్లాంటివి చూసుకుంటే 5-10 వాగులు ఉన్నాయి. ఈ వాగులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అది సపరేట్గా వస్తే పర్వాలేదు. అంటే ఈ వాగులకి అడ్డుకట్ట కాంట్రాక్టర్లో అది సహసిద్ధంగా ప్రవహించే ఏరియాలో ప్రవహించే వదిలేసి కృష్ణానదిలో తెలుసుకోవాల్సింది తప్ప దాన్ని అడ్డుకునే మార్గం అంటూ మార్గం లేదు. ఒకవేళ అడ్డుకొని నిల్వ చేయాలంటే 100,000 మంది, లక్షల మంది నిర్వాసితం చేయాలి ప్రాజెక్ట్ లాగా. అది నగరాల్లో ఉంది. ఇప్పుడు బుడమేరు వాగు నగరంలో ఉంది, గుండేరు ఖమ్మం నుంచి వస్తుంది, కొండవీటి వాగు గుంటూరు ఈ ప్రాంతంలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, ఈ వాగులన్నీ పొంగి బాగుంటాయి. ఒక పక్క కృష్ణా, మున్నేరు దాన్ని టాప్ రికార్డ్ దాటేసి నీళ్ళు వస్తున్నాయి. ఈ బుడమేరు వచ్చింది, అది వెనక్కి దట్టేసరికి మొత్తం ప్రజలు వచ్చేసి
పైనుంచి వాగుల వల్ల సమస్య ఏంటంటే విజయవాడ నగరాన్ని చూడండి, వాగుల్లో నిర్వాసితులు ఉంటారు. అంటే ఈ ఆక్రమణ, అసలు ఆక్రమణ వాళ్ళ భాషలో చిన్న విజయవాడలో కనీసం 40% ఇట్లా ఉంటాయి. మన తిరుపతిలో ఉంది కదా, చెరువులంతా కట్టిపారాయి. చెరువులు, వాగులు, వంకల్లోనే ప్రజలు ఇవి కృష్ణానది లాగా ప్రతి ఏటా రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుందట. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఖాళీగా ఉంటుంది, పోయి ఇల్లు వేసుకునేస్తారు పాపం పేదలు. దానికి కొన్ని రాజకీయ పార్టీ ప్రోత్సహిస్తాయి. ఇంకా ఓట్ల రాజకీయాల్లో వాళ్ళని ఆ నుంచి తరలించడం, వాళ్ళకి ఏమేమి చేయరు. ఇందువల్ల ఏమవుతుందంటే ఈ వాగుల కాడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, 10 ఏళ్ళకి వస్తుంది, వాళ్ళు చేయలేక వాళ్ళు ఇబ్బంది పడిపించింది. చాలా నీరెస్ట్ ఉంటాయి. కృష్ణానది నాగార్జున సాగర్కి మనకు శ్రీశైలం గేట్లు 24 గేట్ల తర్వాత అలర్ట్ కావాలి. ఇప్పుడు వచ్చిందని కొట్టిందని కొట్టడమే దగ్గర అన్ని చుట్టుపక్కల 50 కిలోమీటర్లు. అందువల్ల విజయవాడకి ఒక సాహస సిద్ధమైనటువంటి అడ్వాంటేజ్ లో నీళ్లు బాగున్నాయి. ఆ డిసడ్వాంటేజ్ అవే వాగులుగా ఉండడం వల్ల ఈ విజయవాడ నగర విస్తరణ స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లాంటి ముందస్తు హెచ్చరికలు మనం ఉంటే, ఈ వాగులు అనేది ప్రమాదం, ఇబ్బంది పెడతాయి అని తెలిసి కానీ మనం ఉంటే ఏం చేస్తాం, వాగుల వైపు నగరాన్ని పోనీ కూడా చూసుకోవాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలా తీసుకోలేదు. నాట్ ఓన్లీ విజయవాడ, తిరుపతి అయినా విశాఖ జరిగినాయి, కానీ మనకు అట్లాంటి వాగులు లేవు. వాళ్ళకి వాగులు ఉన్నాయి కాబట్టి అలర్ట్ కావాలి. ఇక్కడ విజయవాడ నగర విస్తరణ ఏ రూట్లో చేయాలి, ఏ రూట్లో చేయకూడదు అనేది అలర్ట్ కావాలి వ్యవస్థ. కాబట్టి అట్లా వ్యవస్థకు అలర్ట్ కాకపోవడం ఏమైంది, ఇప్పుడు వాగుల చుట్టూ జనం చేరుతున్నారు, ఆ వాగు ఎంత వస్తుందో తెలియదు. ఒకప్పుడు టాప్ రాజశేఖర్ 30,000 క్యూసెక్లు వచ్చింది, 40,000 వచ్చేసింది. ఆ రాజశేఖర్ దగ్గర ఉన్నప్పుడు సపరేట్గా వచ్చింది, ఇప్పుడు కృష్ణానదితో పాటు వచ్చేసింది, మున్నేరు వాగుతో పాటు వచ్చేసింది, కొండవీటి వాగు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ మున్నేరు వాగు కానీ, తర్వాత కొండవీటి వాగు కానీ, లేదా బుడమేరు కానీ, ఈ వాగుల చుట్టూ నిర్మాణాలకు పోకూడదు. ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇంత జరిగింది కదా, మరి ఇప్పుడు ఏమన్నా సర్కారు ప్రత్యామ్నాయ చర్యలు ఏమన్నా తీసుకుంటుందా? ఫస్ట్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఎట్లా చూస్తాయంటే, ఫస్ట్ బాధ్యత ఎవరైనా సరే ఏమవుతుంది, ఫస్ట్ రిలీఫ్ చేయాలి, వాళ్ళు జాగ్రత్త కాపాడాలి, వాళ్ళు రక్షించాలి. ఆ తర్వాత ఇంక ప్రభుత్వానికి పెద్ద టాస్క్ రాబోయేది 2-3 నెలల్లో కనీసం 10,000 కోట్లన్నా పెట్టి బురద వచ్చేస్తుంది, బురద క్లియర్ చేయాలి, అంటువ్యాధులు వస్తాయి, కూలిపోయిన ఇళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఆనే కట్టిస్తారా. ఇప్పుడు ప్రభుత్వం సాహసం చేస్తే ఏం చేయొచ్చు, ఇదే మంచి అవకాశాన్ని తీసుకొని వాళ్ళు ఏదో చోట తరలించి కట్టేసి దీన్ని క్లీన్ చేశారు పారేయాలి. అదన్నా చేయాలి, సాహసం చేయాలి. అలా చేస్తే దాని వాగు దానికి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా తయారవుతున్నాయి, రాజకీయ ఒత్తిళ్లు, అక్కడ పరిమితమైన ఆర్థిక వనరులతో ఆనే పెట్టేస్తారు. ఇంకా అంత తాగినారా, ఇప్పుడు రాజధానిలో కడతారు. ఇప్పుడు గుంటూరు నగరం ఒక సమస్య, ఎక్స్టెండ్ పార్ట్, విజయవాడలో వాగులు. ఇప్పుడు అదనంగా మన కొండవీటి వాగు చుట్టూ ఏది వస్తుంది, కొత్త నగరం ఏర్పాటు మొదటి వస్తాను. ఇప్పుడు మనకు సీరియస్గా ప్రభుత్వాలు ఆలోచించాలంటే ఈ బుడమేరు వాగు చుట్టూ ఉన్న నిర్వాసితులు ఎవరైతే వచ్చారో ఈ లెక్క ప్రకారం వాళ్ళని అక్కడ క్లియర్ చేసి కొత్తగా ఇల్లు కట్టించి అక్కడ తరలించి దాన్ని క్లియర్ చేసేవారు. అంటే హైయెస్ట్ వచ్చి 40,000 క్యూసెక్లు. ఇప్పుడు కూడా ప్రాజెక్టులు డిశ్చార్జ్ కెపాసిటీ ఎన్ని పెడతారంటే ఒక 50 ఏళ్ళ చరిత్ర తీసుకొని, ఉదాహరణకు ప్రకాశం బ్యారేజ్ ఉంది, 100 ఏళ్ళ చరిత్ర తీసుకొని ఏం చేస్తారు, టాప్ ఎంత వచ్చింది చూస్తారు. ఇంకొక 10 లక్షల క్యూసెక్లు వచ్చినాక 15 లక్షల క్యూసెక్లకి డిశ్చార్జ్ కెపాసిటీ పెడతారు. 1.5 టైం పెడతారు. ఎందుకు పెడితే ఏమవుతుందంటే ఇంకెంత వచ్చినా భరిస్తుంది, అంతే కదా. ఇంకా ప్రకాశం బ్యారేజ్ అంతకుమించి లేదు కాబట్టి వాళ్ళు అంతే కట్టారు ఆ నిడివి. ఇప్పుడు మనకు బుడమేరు వాగు 40,000 క్యూసెక్లు ఇప్పుడు లెక్కేసానుకో, అని 50,000-60,000 క్యూసెక్లు ప్రవాహానికి ఉపయోగపడేట్టుగా చుట్టుపక్కల ఏమనుకున్నా చేసుకోవాలి. అంత సాహసం చేసే పరిస్థితి భారత రాజకీయాల్లో ఉన్నాయా అనేది పెద్ద సమస్య. చేయకపోతే ఏమవుతుంది, రేపు ఎరుడు ఏం కాదు, మళ్ళీ 10 ఏళ్ళకి మళ్ళీ వస్తుంది, ఇంకా పెద్ద వస్తుంది. ఈ రకంగా ప్రతిసారి 1,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 10,000 కోట్లు ఎంత పెట్టాల్సి వస్తుంది. ఆ 10,000 కోట్లు 2,000 కోట్లు ఎగేసి ఇంకోసారి కట్టించేస్తే ఒక లైఫ్ లాంగ్ సమస్య వస్తుంది. ప్రభుత్వం అంత చూస్తూ ఆలోచించు, అది చేయాలి. రెండేది ఈ కరకట్ట చుట్టూ ఉన్న వాటిని లేపేయాలి. ఎక్కడైతే ఈ వాగులు, వంకలు, కృష్ణానది సహజ పరివాహానికి ఆటంకం కలిగిన వాటన్నిటిని క్లియర్ చేసి పడేస్తే విజయవాడ నగరం షేపు, విజయవాడని వీరంత ఎక్కువ విస్తరించకూడదు. ఎందుకంటే దాని చుట్టూ కొండలు, వాగులు ఉన్నాయి, కృష్ణానది ఉంది. కాబట్టి ఉన్న సిటీని అందంగా తయారు చేసుకోండి, ఉన్న సిటీని గుంటూరుని అందంగా తయారు చేసుకోవచ్చు. కొత్తగా వచ్చే ప్రజలు కొత్త నగరాలకు వెళ్తారు. అంటే 2 నగరాలు ఎట్లా పరిమితం చేసుకోవాల్సిన ఆలోచించాల్సింది పోయి ఇంకో కొత్త నగరాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ముందుకు వస్తాం.
అక్కడ అప్పుడేమవుతుంది కొన్ని కొత్త సమస్యలు అరైజ్ అవుతాయి, ఆ రకమైన సమస్యలు వస్తాయి. ఆ కొత్త నగరం ఏమైనా వరద తాకిడికి గురి కాదా అంటే అది కాదు, సేమ్ ఇదే సిచ్యువేషన్ లోనే అది ఉంది. మరి అది ఎట్లా ఇప్పుడు మనకు ఆడ ఏమంటున్నారు, మన టోల్ ప్లాజా మంగళగిరి కాజా దగ్గర ఆ లెవెల్కి రాజధాని నగరంలో నగరం నిర్మిస్తారు నిర్మాణాలు. అంటే ఆ నగరానికి నిర్మించడం అంటే ఎంత ఎత్తులో కట్టాలి, అదే కదా నగరం. నెంబర్ 2 ఎంత ఖర్చు అవుతుంది? కడతావు టోల్ ప్లాజా బ్రహ్మాండమైన సిమెంట్ తో నేషనల్ హైవే వేసేసి అది కొట్టుకొని బాగు ఏమవుతుంది, కొట్టుకొని పోయిన తర్వాత నీళ్ళు కింద పోవు కదా, ఎత్తి ఇంకోసారి పడేస్తుంది. ఇప్పుడు జరిగిందే అదే చేస్తుంది, విజయవాడ పోయి పడి గోదావరి పడుతుంది, నీళ్ళు వచ్చిన తర్వాత బయట పడుతుంది. రేపు ఆడ టోల్ ప్లాజా ఎక్కడ ఎత్తులో నగరం కట్టేస్తావు, లక్షల కోట్లు పెట్టి డబ్బులు ఉంటే తర్వాత నీళ్ళని తేడికి పోయి వచ్చింది నీళ్ళు. అదే ఈ వాగు ఎక్కబోవాలి, వాక్యం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పంపిస్తా ఉన్నారు. పుడమేరు వాగు కొట్టారు 10,000 కెపాసిటీ, మీకు 40,000 కెపాసిటీ నీళ్ళు ఎక్కడ పంపిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా వాగులకి వంకలకి చెరువులకి దూరంగా, ఒకప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం అనేది మానవుడికి ఇంకొక బతిలాగా పెట్టుకోవాలి. ఈ రోజు అది కాదు, నదీ పరివాహక ప్రాంతంలో బలమైన నిర్మాణాలు చేయకుండా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ పరిశోధన చేసుకుంటూ ప్లెయిన్ సైట్లో మెట్ట భూముల్లో నగర నిర్మాణాల వైపు వెళ్ళిపోవాలి. అదే నదులు దారిన పోయేటట్టు చేసి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. విజయవాడకి అడ్వాంటేజ్ అదే, డిసడ్వాంటేజ్ అదే. అడ్వాంటేజ్ని ఉపయోగించుకుంటూ డిసడ్వాంటేజ్ మన ప్రకృతి చెప్పింది కాబట్టి ఆ నుంచి సేఫ్తే విజయవాడ సేఫ్, గుంటూరు సేఫ్, అందమైన నగరాలుగా ఉండిపోతాయి. దాన్ని అందంగా తయారు చేయాలి తప్ప విస్తరణ చేయకూడదు. అదే కాదు, మీకు భారతదేశం ఏ నగరాన్ని కూడా కొత్తగా విస్తరించడం అవసరం. ఉన్న పట్టణాలు ఉన్న స్ట్రెంథన్ చేసుకుంటా వస్తే అదే రాష్ట్రానికి వస్తుంది. ఆ మార్గాన్ని ఎంచుకోవడం తప్ప విజయవాడకి నాకు తెలిసి ఇంకో పరిష్కారం కనబడలేదు. కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విషయాలు చాలా అమలు అయినాయి, జరిగినాయి. అందుకని ఆయన చెప్పిన వాటికి ఒక విలువ ఉంది. బహుశా ఇప్పుడు విజయవాడ విషయంలో కూడా అదే అవుతుంది, నిజం అవుతుంది ఆయన చెప్పింది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సైంటిఫిక్ గా మీరు చెప్పింది కూడా అందుకు కోయిన్సిడెంట్ అవుతుంది. ఎక్కువ ఊహగా ఎందుకుంటుందంటే వీరబ్రహ్మం గారు చెప్పింది, నేను విజయవాడలో కనకదుర్గమ్మ గుడిపై ఉంటుందని అనుకున్నాను. అవును, ఇప్పుడు మన ప్రకాశం బ్యారేజ్ అనుకుని నీళ్ళు పోతున్నాయి, అతలా కొత్త అయిపోయింది విజయవాడ. అక్కడి నుంచి ఇంకెంత వెళ్తుంది ఆడికి పోవడం అంటే అది గుంటూరు నగరం ఏమి ఉండవు, ప్రళయం మిమ్మల్ని. కాబట్టి ఆ పరిస్థితి వస్తుందని నేను అనుకోను. అక్కడికి వస్తే ఇంకా ఏంటి ఊహించుకోలేదు. ఆమె ఒకప్పుడు కంటే నేను ఒకేసారి దుర్గమ్మ గుడికి వెళ్ళాను కాబట్టి నేను టెంపుల్ కొండపైన ఉందని అనుకుంటున్నాను. కొండపైన ముక్కు తాకడం అంటే ఇప్పుడు ఇంకొక 40 లక్షలు తీసుకుని రావడం పైకి బయటకు వచ్చేస్తుంది. తాడేపల్లి అన్ని పోతాయి. విపత్తులు మనం అంచనా వేయలేము, అది ఊహించుకో. మనం బాహుబలి ఇట్లా ఊహించుకోవాల్సిందని తప్ప ఆ పరిస్థితి వస్తుంది అనుకుని రావద్దని కోరుకుందాం. బట్ విజయవాడ నగరాన్ని మాత్రం మనం ఆ రూపంలో కాకపోతే అంత వచ్చిన సముద్రం పక్కనే ఉంది కాబట్టి వెళ్ళిపోతాయి వాటర్. కాకపోతే మనం ముందు ప్రస్తావించినట్టు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం జరుగుతుంది. కానీ మనం ఆ స్థాయిలో ప్రమాదం అని కాదు, కానీ ప్రమాదాలు అనేవి రాకుండా మనం విపత్తులు ఇలాంటి స్థాయిలో విపత్తులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది పాలకుల పైన బాధ్యత ఉంది. అది ఏ మేరకు నెరవేరుస్తారో చూద్దాం.